జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ముంగడికి రాను కన్నయ్యదు ఆ కిష్టని ఇట్టాను ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన గజ్వేల్ మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ వారం రోజుల లోపల అవన్నీ కూడా టెండర్లు వస్తాయి, టెండర్లు క్లియర్ అవుతాయి. అందులో భాగంగా ఈ 15వ వార్డుకు కూడా 1,20,00,000 ఈ 15వ వార్డుకు శాంక్షన్ అయింది. అందులో భాగంగానే మేము ఇవాళ ఇక్కడ మెయిన్ రోడ్ ఎప్పటి నుంచో వేసింది, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది, మళ్ళీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వేసేదానికి రేపు టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం. ఈ విధంగా గజ్వేల్ మున్సిపాలిటీలో ఏ అవసరం ఉన్నా, ఏ అభివృద్ధి ఎక్కడ ఉన్నా, ఎక్కడ అంతటా జరిగే విధంగా ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని మాట ఇచ్చి 5 గ్యారంటీలు కూడా ఫుల్ఫిల్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా గ్యారంటీ ఇవ్వని సన్న బియ్యం కూడా ఇచ్చినాం. ఈ విధంగా మరి మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మీరు అందరు కూడా గమనించాలి, ఇప్పుడున్న మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఒక కుంభకర్ణం లాగా ఫామ్ హౌస్ నుంచి వెళ్ళకుండా, మరి వెళ్ళనతను జీతం తీసుకోవద్దు. ఎవరైతే జీతం తీసుకుంటారో అక్కడ ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళ గురించి పనిచేయాలి. మరి మన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే నాయకులు కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను మీరందరూ గెలిపిస్తే ఇదంతా కూడా రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీకి ఇంకా కూడా బలమవుతుంది. కాబట్టి ప్రతి గజ్వేల్లో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మీకు ఓటేస్తే మేము ఇప్పుడు చేసే సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు ఓటేసి మమ్మల్ని మున్సిపల్ చైర్మన్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చేస్తే ఇంకా బలంతో ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చేసుకునే విధంగా మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ దేవుని కోరుతున్నాము. అందుకోసమే మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు చేతి గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఇంకా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గజ్వేల్కి ఎక్కువ వస్తాయని మీ ద్వారా